మార్కెట్లో ఎక్కడ చూసినా కోల్డ్ ప్రెస్ జ్యూసెస్కి ఉండే డిమాండ్ చాలా హైగా ఉండిద్ది. సో ఇవాళ మనము సింపుల్ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చేసుకుందాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, స్కిన్ గ్లో అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో చాలామంది ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తున్నారు. వీటిని మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట చాలా ఎక్స్పెన్సివ్గా దొరుకుతాయి. ఇంట్లోనే ఈజీగా మీకు దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో చేసుకుందాము. మొత్తం కూరగాయలు బండి పెట్టేశాను. సో ఈ కూరగాయలు అన్నీ వాడుకొని మనం డిఫరెంట్ కాంబినేషన్స్లో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చేసుకోవచ్చు. ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చేసుకోవడానికి నేను అగారో స్లో జ్యూసర్ వాడుతున్నాను. ఇవాళ మనం 3 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ చేసుకుందాము. స్టార్టింగ్ విత్ ఏబీసీ జ్యూస్. ఎవరికైనా పెళ్లి కుదిరినా కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ ఉందంటే ఫస్ట్ స్టార్ట్ చేసే జ్యూస్ ఇదే అనమాట. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ అనమాట. ఈ మూడింటితో కలిపి చేసుకునే జ్యూసే ఏబీసీ జ్యూస్ అంటారు. ఇది క్రౌడ్లో చాలా పాపులర్ అనమాట. సో ఈ సింపుల్ జ్యూస్ చేసుకుందాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వాడతాం, ఇంకేమీ వాడని దీంట్లో. అగారో స్లో జ్యూసర్ వాడి చాలా రకాల ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ జ్యూసెస్ చేసుకోవచ్చు, కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చేసుకోవచ్చు, అలానే సార్బే ఇంకా మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మల్టీపర్పస్ అనమాట. ఈ ప్రోడక్ట్ని అసెంబుల్ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ మార్క్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని అరేంజ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. చూడండి, వాటన్నిటిని జాయిన్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. ఈ జ్యూసర్ అటాచ్మెంట్ని దీంట్లో పెట్టేసి ఇలా తిప్పేయండి. ఈ డాట్స్ రాగానే అవి ఆటోమేటిక్గా కూర్చుంటాయి. మన క్రషర్ కూడా పెట్టేసుకోండి. ఈ 2 డాట్స్ని కూడా మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేయగానే లాక్ అయిపోతుంది. చాలా సింపుల్గా అసెంబుల్ చేసేసుకోవచ్చు. వీటికి ఒకటి పల్ప్ కలెక్టర్ ఉండిద్ది, ఇంకోటి జ్యూస్ కలెక్టర్ ఉండిద్ది అనమాట. ఆ ఫ్రూట్ పల్ప్, వెజిటేబుల్ పల్ప్ అంతా ఒక దాంట్లోకి డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్రూట్ పల్ప్ని ఇక్కడ పెట్టేసుకోండి. జ్యూస్ని కలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. ఈ జ్యూసర్తో పాటు మీకు స్మూతీ అటాచ్మెంట్ వచ్చింది, అలానే సార్బే అటాచ్మెంట్ కూడా వచ్చింది. సో వీటిపైన క్లియర్గా పేర్లు రాసుంటే మీకు ఏది కావాలంటే అటాచ్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఇది అసెంబుల్ చేసుకోవడం చాలా సింపుల్. చిన్నపిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. మనం ఫస్ట్ ఏబీసీ జ్యూస్ చేసుకుందాము. బీట్రూట్ స్కిన్ తీసేసి కొంచెం పెద్ద చంక్స్లో కట్ చేసేసుకోండి. పవర్ కనెక్ట్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేయండి. మీరు ఈ పైన నుంచి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసుకోవాలి. మనం ఇలా పైన నుంచి వెజిటేబుల్స్ వేస్తూ ఉంటే పల్ప్ ఇట్ సైడ్ సపరేట్ అయిపోతుంది, జ్యూస్ అంతా దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఈ పల్ప్ ఉంది కదా, ఈ బీట్రూట్ పల్ప్ని దీన్ని మీరు డ్రై చేసుకొని బేకింగ్లో రకరకాల కలరింగ్ ఏజెంట్లా వాడచ్చు. సో పల్ప్ వేస్ట్ అవుతుంది ఎట్లా ఫీల్ అవ్వకండి. ఇది బ్రెడ్స్లో కానీ మఫిన్స్లో కానీ కలరింగ్ ఏజెంట్లా వాడచ్చు. సో దీన్ని డీహైడ్రేట్ చేసి పౌడర్ కొట్టి పెట్టుకోండి, రెడ్ కలర్ రెడీ అయిపోయినట్టే. బీట్రూట్ అయిపోయిన తర్వాత క్యారెట్, యాపిల్ లాస్ట్లో వేసుకుందాము. క్యారెట్ ముక్కలు వేసేసుకోండి. యాపిల్ వేసుకునేటప్పుడు సీడ్స్ రాకుండా వేసుకోండి. సో యాపిల్ కోర్ అంటారు, పిట్ అంటారు, దీన్ని తీసేయండి. ఇలా యాపిల్ ముక్కల్ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని దీంట్లో వేసేయండి. ఇలా దీన్ని లిడ్ ఓపెన్ చేయగానే మనకు జ్యూస్ అంతా దీనిలో కలెక్ట్ అయిపోతుంది. మన పల్ప్ సపరేట్ అయిపోయింది, జ్యూస్ సపరేట్ అయిపోయింది. ఇదే అనమాట మన గోల్డెన్ జ్యూస్. చూడ్డానికి రెడ్ కలర్లో ఉంది. గోల్డెన్ జ్యూస్ ఎందుకంటామంటే చాలా విలువైంది కాబట్టి గోల్డెన్ జ్యూస్ అంటాము. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని మీరు బాటిల్లో స్టోర్ చేసుకుని 1 డే వరకు తాగొచ్చు. ఇది తాగడం అంటే ఒకేసారి ఉద్యమం చేసినట్టు ఒకేసారి మొత్తం తాగడం కాదు. ఒక చిన్న బాటిల్లో ఒక 200 ml 150 ml తీసుకొని చిల్ చేసుకుని రోజంతా కొంచెంగా సిప్ చేయండి. ఈ జ్యూస్ నార్మల్గానే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది ఇంకా రిఫ్రెషింగ్గా ఉండాలి అంటే దీంట్లో కొంచెం ఒక సగం చెక్క నిమ్మకాయ రసం పిండేసుకోండి. ఆ లెమన్ వల్ల మనకు చాలా రిఫ్రెషింగ్ ఫ్లేవర్ వచ్చింది. సో నిమ్మకాయ పిండేసి ఒక్కసారి స్పూన్తో లైట్ కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని కలర్. వావ్. ఏబీసీ జ్యూస్ చూసారు కదా, ఇప్పుడు మనము గ్రీన్ జ్యూస్ చేసుకుందాము. ఇది వెస్టర్న్ కంట్రీస్లో చాలా పాపులర్ అనమాట. గ్రీన్ కలర్లో జ్యూస్ చేసుకుంటారు. ఈ జ్యూస్కి చాలా పేర్లు పెట్టుకుంటారు, డీటాక్స్ జ్యూస్ అని, గ్రీన్ జ్యూస్ అని చెప్పి. కానీ చాలా టేస్టీగా ఉండిద్ది. అవన్నీ మిత్తే కానీ జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ జ్యూస్ చేయడానికి నేను సెలరీ వాడుతున్నాను. మీకు సెలరీ దొరక్కపోయినా పర్లేదు, ఉంటే మాత్రం వాడుకోండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది. లేకపోయినా ఉత్తి కీరా పాలకూరతో కూడా ఈ జ్యూస్ చేసుకొని చాలా టేస్టీగా ఉండిద్ది. సెలరీ ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, కొంచెం ఘాటుగా ఉండిద్ది. సో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కీరా కూడా చూస్తే నేను ప్రాపర్ దేశీ కీరా వాడుతున్నాను. కొన్ని సంవత్సరాల కింద కీరా అంటే ఇలానే ఉండేది, ఇప్పుడు హైబ్రిడ్ అయిపోయి మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరుకుతుంది కదా, అది దొరుకుతుంది. కానీ మేము కష్టపడి ఇత్తులు సంపాదించి ఇది పండిస్తున్నాము. సో ఈ కీరా చాలా టేస్టీగా ఉండిద్ది. కీరా వాడేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చిన్న ముక్క కట్ చేసి టేస్ట్ చేయండి. చేదుగా ఉంటే పక్కన పెట్టేయండి. చేదుగా ఉన్నదంతా జ్యూస్ చేశారనుకోండి మీకు చచ్చినా తాగలేరు, చాలా చేదుగా అయిపోతుంది. సో కీరా టేస్ట్ చేయండి, మంచిగా ఫ్లేవర్గా ఉంటేనే వాడండి. చేదుగా ఉంటే ఇంకోటి తీసుకొని వాడుకోండి. సో ఈ జ్యూస్ చేసుకోవడానికి పాలకూర వాడుతున్నాను. పాలకూర వాడినప్పుడే మనకు ఆ పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ వచ్చింది. కేల్ కూడా వేస్తారు చాలామంది. సో మీ దగ్గర ఉంటే కేల్ తప్పకుండా వేసుకోండి. కానీ పాలకూరతో అయితే ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది. మెషిన్ ఆన్ చేసేసుకోండి. దీంట్లో కీరా ముక్కలు వేసుకోండి కొన్ని, అలానే పాలకూర దీంట్లో నలిపి వేసేయండి. పొరపాటున కూడా దీంట్లో చేతులు పెట్టకండి, ఇది ఇచ్చింది అందుకే అనమాట. దీన్ని వాడి స్లోగా కింద పుష్ చేయండి. సెలరీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోండి. సో ఈ విధంగా ఆల్టర్నేట్ చేస్తే అన్ని కూరగాయలు వేసేయండి. మనకు పర్ఫెక్ట్ గ్రీన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. మన జ్యూస్ అంతా రెడీ అయిన తర్వాత జ్యూస్ కలెక్టర్లో కలెక్ట్ చేసేసుకోండి. ఇలా రెడీ అయిన జ్యూస్లో కొంచెం బ్లాక్ సాల్ట్ క్రష్ చేసి వేసుకోండి. సర్వ్ చేసుకునే బాటిల్లో
కొంచెం పుదీనా ఆకులు చించేసి వేసుకోండి, నలిపి వేసుకున్న ఆ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. సో ఇలా వేసుకొని ఈ జ్యూస్ సర్వ్ చేసుకోండి. గ్రీన్ ఈజ్ ఆల్వేస్ రిఫర్ టు హెల్త్, కానీ ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం నాది గ్యారంటీ. 2 కోల్డ్ ప్రెస్ జ్యూస్ చేసుకున్నాం కదా, చాలా బ్యూటిఫుల్గా వైబ్రెంట్గా ఉన్నాయి వీటి కలర్స్. ఇప్పుడు ద మోస్ట్ టఫెస్ట్ ఫ్రూట్ అనమాట పైనాపిల్. పైనాపిల్ తొక్క తీయడమే కష్టం అనుకుంటే దీన్ని జ్యూస్ చేయడం ఇంకా కష్టం అనమాట. సో ఇలాంటప్పుడే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. వీటిలో జ్యూస్ చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది, పళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా సపరేట్ అవుతుంది. పైనాపిల్తో మ్యాంగో చాలా క్రేజీ కాంబినేషన్. 2 ట్రాపికల్ ఫ్రూట్స్ అనమాట. ఈ రెండింటిని కలిపి జ్యూస్ చేసుకుంటే అదిరిపోతుంది. సో ఇప్పుడు ఈ సింపుల్ జ్యూస్ చేసుకుందాము వితౌట్ షుగర్. అది కూడా పైనాపిల్ స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. మ్యాంగోని కూడా కట్ చేసేసుకున్నాను. నేను ఇవాళ హిమాయత్ మ్యాంగో వాడుతున్నాను. మంచిగా పండిన హిమాయత్ మ్యాంగో వాడితే మన జ్యూసులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక పైనాపిల్కి 2 మ్యాంగోస్ వేసుకోండి, సరిపోతుంది. మంచిగా పండిన మామిడి పండు తీసుకోండి. మీకు ఎటువంటి పంచదార వేయాల్సిన అవసరం లేదు, అందులోనే సరిపోయేంత పంచదార ఉంటుంది. పైనాపిల్ ఆబ్వియస్గా చాలా స్వీట్గా ఉంటుంది, మంచి ట్రాపికల్ ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. సో ఈ 2 కలుపుకున్న జ్యూస్ చాలా క్రేజీగా ఉంటుంది. మన జ్యూస్ పర్ఫెక్ట్గా బయటకు వచ్చేసింది. ఒక్కసారి పర్ఫెక్ట్గా మన పైనాపిల్ మ్యాంగో జ్యూస్ కలిసేలా కలిపేసుకోండి. మామిడి పండుని పైనాపిల్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ చల్లగా అయిన ఫ్రూట్ని గ్రైండ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ లేకుండా ఈ జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ట్రాపికల్ జ్యూస్ మ్యాంగో పైనాపిల్ చాలా క్రేజీగా ఉండేది. ఇది నా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే మంచిగా స్వీట్గా ఉండేది, తాగడానికి చాలా బాగుండేది, ఫుల్ రిఫ్రెషింగ్ టేస్ట్ అనమాట. బ్యూటిఫుల్ జ్యూసులు చూస్తారు కదా. ఇప్పుడు దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. ఫ్రూట్ జ్యూసెస్ చేసిన వెంబడే మీరు ఈ ప్రోడక్ట్ని కడిగి నీట్గా పెట్టేసుకున్నారు అనుకోండి, మనకు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి సోప్ వాడాల్సిన అవసరం లేదు. ఎలా అయితే అసెంబుల్ చేసుకున్నామో అలానే డిఅసెంబుల్ చేసుకోండి. చక్కగా డిఅసెంబుల్ చేసేసుకోండి అన్నీ. వీటన్నిటిని రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకోండి. స్పంజ్ స్క్రబ్ ఉండేది కదా, అది పెట్టి మాత్రమే క్లీన్ చేసుకోండి. దీంతోపాటు క్లీనింగ్ బ్రష్ ఇస్తారు. సో మీరు ఈ ఫిల్టర్స్ అన్నింటినీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. పల్ప్ రిమూవర్ కూడా ఉండిద్ది, సో పల్ప్ కూడా తీసేసుకోవచ్చు. అన్నీ దీంట్లోనే ఉంటాయి, చాలా ఈజీ. చాలా హెల్తీ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చేసుకున్నాము. వెజిటేబుల్స్తో చేసుకున్నాము, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాంబినేషన్లో చేసుకున్నాము, ఉత్తి ఫ్రూట్స్ తోటే చేసుకున్నాము. సో చాలా క్రేజీగా ఉంటాయి ఈ జ్యూసెస్. వీటితో పాటు హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయో టేస్ట్ కూడా అంతే ఉండిద్ది అనమాట. ఇవి ఎప్పుడైనా వైబ్రెంట్గా ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పిల్లలకి ఎవరైనా ఇచ్చినా కానీ నాకు ఎల్లో జ్యూస్ కావాలి, గ్రీన్ జ్యూస్ కావాలని పిక్ చేసుకుంటారు. సో కలర్ఫుల్గా టేస్టీగా చేసే బాధ్యత నాది, సో హెల్తీగా ఉండే బాధ్యత మీది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇందులో ఓన్లీ కోల్డ్ ప్రెస్ జ్యూసెసే కాదు, దీంట్లో సార్బేస్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, స్మూతీస్ చేసుకోవచ్చు. చాలా యూనిక్ ప్రోడక్ట్ అనమాట, తప్పకుండా మీ ఇంట్లో ఉండాలి. సో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఈ జ్యూసెస్లో మీ ఫేవరెట్ జ్యూస్ ఏది కూడా కామెంట్ చేయండి. నాదైతే ఆబ్వియస్గా పైనాపిల్ మ్యాంగోనే అనమాట. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్, ఏదైనా డైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి జ్యూసెస్ చేసుకొని తాగుతాను. సో మీ ఫేవరెట్ జ్యూస్ ఏదో కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా కోల్డ్ ప్రెస్ జ్యూస్ కావాలి అన్నా కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. అప్పటి వరకు ఈ జ్యూసెస్తో ఎంజాయ్ చేయండి. ముందుగా ఏబీసీ జ్యూస్. బీట్రూట్లో ఒకలాంటి ఫ్లేవర్ ఉండేది, అది యాపిల్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఏబీసీ జ్యూస్ మీలో చాలామంది ట్రై చేస్తుంటారు, చాలా పాపులర్ డ్రింక్. కానీ ఇది కాదు, ఇదనమాట అసలైన మజా ఇచ్చేది. సో మన స్పినచ్, కుకుంబర్, సెలరీతో చేసుకునే జ్యూస్. సెలరీ వేసుకోవడం వల్ల దీనికి స్ట్రాంగ్ టేస్ట్ ఉండిద్ది. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసాం కదా, అదిరిపోయే టేస్ట్ ఉంది. సో ఈ 2 హెల్త్ కాన్షియస్ అనమాట. ఇది మాత్రం చిన్నపిల్లలకి, నాలాంటి వాళ్ళ కోసం. సో చాలా టేస్టీగా ఉండేది ఈ డ్రింక్. పైనాపిల్ మ్యాంగో అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. మీకు ఒకవేళ ట్రాపికల్ ఫ్రూట్స్ ఇష్టం అయితే తప్పకుండా ఈ 2 కాంబినేషన్లో జ్యూస్ చేసుకోండి, అదిరిపోతుంది. ఈ 2 కొంచెం తాగా, ఇది మాత్రం స్వీట్గా చాలా క్రేజీగా ఉంది. అందుకే ఫుల్ బాటిల్ అయిపోతున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీస్ని.